గురుగారు, మన యాదగిరిగుట్ట ఆలయంలో చాలా విశేషంగా ప్రత్యేకంగా ఒకరోజు బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఒకరోజు బ్రహ్మోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు? ఒక్కొక్క పూజకు ఒక్కొక్క మహత్యం ఉంటుంది. బ్రహ్మోత్సవం బ్రహ్మదేవుడు ఆరాధించిన ఆరాధన విధానమే బ్రహ్మోత్సవం అంటాం. అది 9 రోజులు ఆరాధించడం వలన 9 రోజుల బ్రహ్మోత్సవం అయింది. ఒక్కరోజు ఆరాధించడం వలన ఒక్కరోజు బ్రహ్మోత్సవం అంటున్నాం. ఆ ఒక్కరోజు బ్రహ్మోత్సవంలో స్వామివారికి చక్కగా ఆలయంలో అభిషేకం జరుగుతుంది. తర్వాత గజవాహనం పైన స్వామిని ఊరేగించడం జరుగుతుంది. ప్రత్యేకమైన నివేదనలు చేయబడతాయి. స్వామివారికి చతుస్థానార్చన పూర్వకంగా ఒక్కరోజు ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి 4 రెట్లుగా పుణ్యఫలాన్ని పొందేటువంటి పూజ ఒకరోజు బ్రహ్మోత్సవం. గురుగారు, అదేవిధంగా స్వామివారికి శయనోత్సవ సేవను నిర్వహిస్తుంటారు. ఈ శయనోత్సవం యొక్క విశేషం ఏంటి అసలు? ఈ జగద్లీలా వినోదం అంతా కూడా నిర్వహించే స్వామి అలసి సొలసి సుప్రభాతం మొదలుకొని పౌలింపు సేవ వరకు భక్తులకు అభయం ఇచ్చి స్వామి అలసి సొలసి ఉంటాడు. సేద తీరేటువంటి మహా సమయం అది. ఆ సమయంలో స్వామిని మనం కనుక ప్రార్థించినట్టయితే విన్నపాలు వినవలే వింత వింతలను అన్నమాచార్యుడు ప్రార్థించుకున్నాడు. మన విజ్ఞాపనలన్నీ కూడా మర్చిపోకుండా అక్కడ అమ్మవారు పాదసేవనం చేస్తూ ఉంటుంది. స్వామివారు వింటూ ఉంటాడు. పిల్లవాడు వచ్చాడయ్యా, వాడి కోరిక తీర్చు అని అమ్మవారు కూడా భక్తుడి గురించి చెప్పేటువంటి సన్నివేశమే పౌలింపు సేవ. కాబట్టి ఈ పౌలింపు సేవ కూడా యాదాద్రిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి భక్తులు కోరిక తక్షణమే సిద్ధించాలంటే శయనోత్సవ దర్శనం చేసుకోవడం తథ్యం.